హాయ్ గైస్ వెల్కమ్ టు ఫైనాన్స్ ఫ్రెండ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మనందరితోనే ఓటర్ ఐడి కార్డ్ అయితే ఉంది కదా. సో ఈ ఓటర్ ఐడి కార్డ్కి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవాలంటే మీరు నెట్ సెంటర్కి వెళ్ళారంటే అక్కడ చాలాసేపు గంటలు గంటలు అయితే టైం వేస్ట్ అవుతుంది. అలాగే అక్కడ ఛార్జెస్ కూడా అక్కడ ఎక్కువే తీసుకుంటారు. అలాగే మీరు అక్కడ క్యూలో నిల్చుకొని మీకు కూడా విసుగైతే వచ్చేస్తుంది అనమాట. సో ఈ వీడియోలో నేను చాలా సింపుల్గా ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ని ఎలా లింకప్ చేసుకోవాలో చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఆ స్టెప్స్ అవన్నీ మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ని ఎలా లింకప్ చేసుకోవాలో తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేయడం ముందు నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ టాపిక్లోకి వచ్చినట్లయితే ఓటర్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవడం. సో ఈ ఓటర్ కార్డ్కి మనం మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవాలంటే మనం ఒక గవర్నమెంట్ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఆ వెబ్సైట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఈ వెబ్సైట్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ యొక్క లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అయితే ఈ వెబ్సైట్కి అయితే వచ్చేయచ్చు అనమాట. సో లేదంటే మీరు క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ voters.eci అని మీరు టైప్ చేసినా కూడా ఓటర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అని ఇలా రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ మీరు వెబ్సైట్ క్లిక్ చేయగానే మీరు ఇలాంటి ఇంటర్ఫేస్కి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు చాలా రకాల సర్వీసెస్ అయితే అవైలబుల్గా ఉంటాయన్నమాట. సో ఈ సర్వీసెస్లో మీరు చూసారంటే మీరు కొత్తగా ఓటర్ ఐడికి అప్లై చేసుకోవాలంటే ఫామ్ 6 అయితే యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈరోజు మనం మెయిన్ టాపిక్ వచ్చి ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవడం కాబట్టి, సో మనం మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవాలంటే ఇక్కడ చూసినారంటే కరెక్షన్ ఆఫ్ ఎంటైర్స్ అని ఇక్కడ చూసారంటే ఫామ్ 8 అనేది మనకి ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఫామ్ 8 అనేది. సో ఈ ఫామ్ 8 పైన అయితే మనం క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ ఫామ్ 8 క్లిక్ చేయగానే నెక్స్ట్ పేజ్కి అయితే రీడైరెక్ట్ చేయబడతాం. ఇక్కడ చూసారంటే అప్లికేషన్ ఫర్ సెల్ఫ్ అదర్స్ అని 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మీరు అప్లికేషన్ అనేది మీకోసం చేస్తున్నారా లేదా అదర్స్ అంటే వేరే వాళ్ళ కోసం చేస్తున్నారని ఇక్కడ అడుగుతుంది అనమాట. సో మీరు మీకోసం చేస్తున్నారు కాబట్టి సెల్ఫ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సెల్ఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ యొక్క ఎపిక్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎపిక్ నెంబర్ అంటే ఏమో కాదు, మీ ఓటర్ ఐడి కార్డ్ నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్ లో ఇలా మన డీటెయిల్స్ అయితే రావడం అవుతుంది. లైక్ మన స్టేటు, పార్ట్ నెంబరు, సీరియల్ నెంబరు, నేము, సర్నేము, రిలేటివ్ నేమ్, మొత్తం ఇలా డీటెయిల్స్ అన్ని వస్తాయి అనమాట. సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ లో చూసారంటే పార్ట్ నెంబర్ అలాగే మన సీరియల్ నెంబర్ వస్తుంది. కింద చూసారంటే అప్లికేషన్ ఫర్ అని ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ చూసారంటే షిఫ్టింగ్ టు రెసిడెన్స్ అని, సెకండ్ చూసారంటే కరెక్షన్ ఆఫ్ ఎంటైర్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ ఎలక్ట్రికల్ రోల్ అని, అలాగే ఇష్యూ ఆఫ్ రీప్లేస్మెంట్ ఎపిక్ వితౌట్ కరెక్షన్ అని, రిక్వెస్ట్ ఫర్ మార్కెటింగ్ యాజ్ పర్సన్ విత్ డిసబిలిటీ అని, ఇలా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇక్కడ ఫస్ట్ ఆప్షన్స్ ఏంటంటే మీ యొక్క అడ్రస్ని కనుక చేంజ్ చేసుకోవాలంటే ఓటర్ ఐడితో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా సెకండ్ ఆప్షన్ చూసారంటే ఇది ఎందుకు యూజ్ అవుతుందంటే మీ యొక్క డీటెయిల్స్ అన్నింటినీ ఏదైనా కరెక్షన్ చేసుకోవాలంటే మనకి సెకండ్ ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది అనమాట. ఇంకా థర్డ్ ఆప్షన్ ఏంటంటే మీ ఓటర్ ఐడి బై మిస్టేక్ ఎక్కడైనా పోగొట్టుకున్నారనుకోండి, రీప్రింట్ కావాలంటే థర్డ్ ఆప్షన్ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఫోర్త్ ఆప్షన్ ఏంటంటే మీకు ఏమైనా డిసబిలిటీ ఉన్నట్లయితే అంటే మీరు వికలాంగులు అయితే సో ఆ వికలాంగులు కూడా అక్కడ మెన్షన్ అయ్యి రావాలనేసి రిక్వెస్ట్ పెట్టుకోవడం అనమాట. సో మనమైతే ఇప్పుడు ఓటర్ ఐడికి మొబైల్ నెంబర్ లింకప్ చేసుకుంటున్నాం కాబట్టి సెకండ్ ఆప్షన్ అయితే ఇక్కడ క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే పైన ఒక నోట్ అయితే ఇచ్చారు. దీని మీనింగ్ ఏంటంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న పేరు అలాగే ఓటర్ ఐడిలో ఉన్న పేరు సేమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే ఆధార్కి లింకప్ అయిన మొబైల్ నెంబర్ కూడా మీ వద్ద ఉంచుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ అప్లికేషన్ అంతా ఓకే అయిన తర్వాత మనం ఈ సైన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ ఈ సైన్ చేసుకున్నప్పుడు ఈ ఓటీపీ అనేది రావడం జరుగుతుంది మీ ఆధార్ నెంబర్తో లింకప్ అయిన మొబైల్ నెంబర్కి. సో అందుకనేసి సేమ్ డీటెయిల్స్ అయితే ఉండాలనేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడైతే మనం మొబైల్ నెంబర్ లింకప్ చేసుకోవడం కోసం సెకండ్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకుందాం. సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఓకే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేద్దాం. సో నెక్స్ట్ చూసారంటే ఆటోమేటిక్గా మీ అన్ని డీటెయిల్స్ కరెక్ట్గానే ఇక్కడ రావడం జరుగుతుంది. ఎందుకంటే మీరు అక్కడ నెంబర్ ఎంటర్ చేశారు కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడ వస్తాయి ఫ్రెండ్స్. సో వాటిని అన్నింటినీ చూసుకునేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో నెక్స్ట్ ఆప్షన్లో ఇక్కడ చూసారంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ అని మీ పేరు ఆటోమేటిక్గా కొన్నిసార్లు వస్తుంది, లేదంటే మీరే టైప్ చేసుకోండి. ఎపిక్ నెంబర్ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక కింద చూసారంటే ఆధార్ డీటెయిల్స్ అనే చోట 2 చెక్ బాక్స్ అయితే కనిపిస్తున్నాయి మనకి. ఆధార్ నెంబర్ అని, ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఫినిష్ మై ఆధార్ నెంబర్ బికాస్ ఐ డోంట్ హ్యావ్ ఆధార్ నెంబర్ అని. సో ఇక్కడ మీ దగ్గర ఆధార్ కార్డు ఉంది కాబట్టి ఆధార్ అనే ఆప్షన్ పై అయితే క్లిక్ చేసుకోండి. సో ఆధార్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోగానే కింద ఒక బాక్స్ రావడం జరుగుతుంది. ఆ బాక్స్ లో మీ యొక్క ఆధార్ నెంబర్ ని ఎంటర్ చేసుకోండి. అలాగే కింద చూసారంటే మొబైల్ నెంబర్ అనేది సెల్ఫ్ అని ఒకటి, ఫాదర్, మదర్, ఎనీ అదర్ రిలేటివ్స్ అని ఇక్కడ కనిపిస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే మీరు ఇక్కడ ఇస్తున్నటువంటి మొబైల్ నెంబరు మీ సొంత నెంబర్
లేకపోతే మీ నాన్న, మీ అమ్మ, మీ రిలేటివ్స్‌కి సంబంధించిన నంబరా అని అడుగుతుంది. మీ ఓన్ నంబర్ అయితే ఇస్తున్నారు కాబట్టి సెల్ఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. సో, సెల్ఫ్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ ఒక బాక్స్ వస్తుంది. అందులో మీరు ఏ మొబైల్ నంబర్‌లో అయితే లింకప్ చేయాలనుకుంటున్నారో ఆ మొబైల్ నంబర్‌ని అయితే అక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కింద ఈమెయిల్ ఐడీ కూడా సేమ్ సెల్ఫ్, ఫాదర్, మదర్, ఎనీ రిలేటివ్స్ అని చూపిస్తుంది. అక్కడ కూడా సేమ్ సెల్ఫ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. చెక్ బాక్స్ అయితే వస్తది. అందులో మీ యొక్క ఈమెయిల్ ఐడీని అయితే ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఏమొస్తుందంటే మన ఓటర్ ఐడీలో ఏం చేంజెస్ చేసుకుంటున్నామో దాన్నైతే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ నేమా, జెండరా, డేట్ ఆఫ్ బర్తా, రిలేషన్ టైపా, రిలేటివ్స్ నేమా, అడ్రస్సా, మొబైల్ నంబరా, ఫోటోనా నేను ఇప్పుడు చెప్పినటువంటి వాటిలో ఏం చేంజ్ చేసుకోవాలనుకుంటానో దాన్నైతే ఇక్కడ టిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం మొబైల్ నంబర్‌ని అయితే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్ నంబర్ పైన అయితే టిక్ చేసుకొనేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ మనం మొబైల్ నంబర్‌ని చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి మొబైల్ నంబర్ పైన క్లిక్ చేయగానే కింద ఒక చెక్ బాక్స్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మొబైల్ నంబర్ ఎంటర్ చేయమనేసి. సో, ఇక్కడ మీరు ఫస్ట్ ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చింటారో అక్కడ ఆ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో డిక్లరేషన్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ డేట్ అనేది ఒకసారి ఆటోమేటిక్‌గా వస్తుంది. లేకపోయినట్లయితే మీరు ప్రెజెంట్ ఏ రోజైతే అప్డేట్ చేస్తున్నారో ఆ రోజు డేట్ అయితే అక్కడ మెన్షన్ చేసుకోండి. ఇంక ప్లేస్ అనే చోట మీ యొక్క అడ్రస్‌ని డీటెయిల్‌గా రాసుకోండి. మీ ఊరు పేరు, మీ మండల్ నేము, డిస్ట్రిక్కు, స్టేటు అలాగే పిన్ కోడ్ కూడా. సో, మీ అడ్రస్‌ని డీటెయిల్‌గా అక్కడ ఎంటర్ చేసుకొని నెక్స్ట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. కింద చూసారంటే ఈ సబ్మిషన్ అనేది రావడం జరుగుతుంది. సో, అక్కడ క్యాప్చా అనేది వస్తుందనమాట. సో, ఆ క్యాప్చా అనేది నంబర్స్, క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ మిక్స్ అయ్యి ఉంటాయి. సో, పైన ఎలా కనిపిస్తుందో అలాగే ఎంటర్ క్యాప్చాలో నీట్‌గా అలానే మెన్షన్ చేసి సెండ్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఓటీపీ విల్ బి సెండ్ టు అనేసి మనం ఏ మొబైల్ నంబర్ అయితే ఇచ్చుంటామో ఆ మొబైల్ నంబర్ అనేది అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్‌ని అయితే మీకు దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. సో, వచ్చిన ఓటీపీని ఎంటర్ ఓటీపీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! అందులో అయితే ఎంటర్ చేసేసి ప్రివ్యూ అండ్ సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో మన అప్లికేషన్ అనేది టోటల్ ఇలా డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. సో, వాటినన్నిటిని క్లియర్ చెక్ చేసుకునేసి కిందికి స్క్రోల్ చేసామంటే ఈ సెండ్ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. దానిపైన అయితే క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఆర్ యూ ష్యూర్ యూ వాంట్ టు సబ్మిట్ దిస్ ఫార్మ్ అని కనిపిస్తుంది. యెస్ అని క్లిక్ చేసుకోండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ మన ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఎంటర్ యువర్ ఆధార్ నెంబర్ అనే చోట మీ యొక్క ఆధార్ నెంబర్‌ని ఎంటర్ చేసుకునేసి గెట్ ఓటీపీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. అలాగే కింద ఎంటర్ యువర్ ఆధార్ ఓటీపీ అని కనిపిస్తుంది కదా! అక్కడ మీ ఆధార్ నెంబర్‌తో లింకప్ అయినటువంటి మొబైల్ నెంబర్‌కి ఓటీపీ వస్తుంది ఫ్రెండ్స్. ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే నేను చెప్పాను ముందుగానే మీ ఆధార్ కార్డ్‌తో లింకప్ అయినటువంటి మొబైల్ నెంబర్ మీకు దగ్గరలో అయితే ఉంచుకోండి అనేసి అందుకే చెప్పడం జరిగింది. సో, ఇప్పుడు అక్కడ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసామంటే వి ఆర్ ప్రాసెసింగ్ యువర్ రిక్వెస్ట్ అని ప్లీజ్ వెయిట్ అని కనిపించడం జరుగుతుంది. ఇక్కడ 2 సెకండ్స్ అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి. నెక్స్ట్ పేజ్‌కి అయితే రీడైరెక్ట్ చేయబడతారు. సో, నెక్స్ట్ పేజ్ చూసామంటే అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ అనేది మనకు ఒకటి రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో, ఈ అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్‌ని మీరు డౌన్‌లోడ్ కూడా చేసుకొని పెట్టుకోవచ్చు. సో, ఇది ఉంటే మనము స్టేటస్ అనేది ట్రాక్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. ఇక్కడైతే ఓకే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. మీరు ఒకవేళ డౌన్‌లోడ్ చేసుకోవాలి అనుకుంటే డౌన్‌లోడ్ అక్నాలెడ్జ్‌మెంట్ పైన క్లిక్ చేసుకునేసి మీరు డౌన్‌లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మీ అప్లికేషన్ అనేది ఇలా ఒకసారి ఓపెన్ అవుతుంది. అంటే డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఇలా అయితే కనిపించడం జరుగుతుంది. సో, దాన్నన్నిటిని ఒకసారి క్లియర్‌గా అయితే చూసుకోండి. ఇప్పుడేం చేద్దామంటే అప్లికేషన్ ఓపెన్ చేసేసి మళ్ళీ ఒకసారి వెబ్‌సైట్‌ని అయితే ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. సో, మళ్ళీ మనం వెబ్‌సైట్‌ని ఓపెన్ చేయగానే సర్వీసెస్ వస్తాయి కదా! సో, ఆ సర్వీసెస్‌లో మనం రైట్ సైడ్ చూసామంటే ఇక్కడ ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అని కనిపిస్తుంది కదా! సో, ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మనం అప్లికేషన్ స్టేటస్‌ని అయితే ట్రాక్ చేసుకోవచ్చు. అలాగే కింద చూసామంటే ఈ ఎపిక్ డౌన్‌లోడ్ అని ఉంది కదా! ఇక్కడ క్లిక్ చేసుకునేసి మన ఒక ఓటర్ ఐడీని అయితే ఇక్కడ డౌన్‌లోడ్ కూడా చేసుకోవచ్చనమాట. ఇప్పుడు మనం అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వచ్చింది కదా! దాని ద్వారా స్టేటస్ ట్రాక్ చేసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ట్రాక్ అప్లికేషన్ స్టేటస్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో రిఫరెన్స్ నెంబర్ అని కనిపిస్తుంది కదా! సో, అక్కడ ఇంతకుముందు అక్నాలెడ్జ్‌మెంట్ నెంబర్ వచ్చింది కదా! ఆ నెంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో మీ యొక్క స్టేటస్ అనేది క్లియర్‌గా ఇలా రావడం జరుగుతుంది. చూసుకోవచ్చు ఇక్కడ సబ్మిటెడ్ అని మీరు ఏ రోజైతే సబ్మిట్ చేసింటారో ఆ డేటు అలాగే మీ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. కరెక్ట్ స్టేటస్ అని ఇక్కడ అప్‌లోడింగ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో, చూసారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మనం ఓటర్ ఐడీకి మొబైల్ నెంబర్ అనేది లింకప్ అయితే చేసుకోవచ్చు. సో, చాలా సింపుల్‌గా స్టెప్స్ అయితే ఉన్నాయి. మీరు ఎక్కడ కన్‌ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఓటర్ ఐడీకి మొబైల్ నెంబర్ లింక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది ఫ్రెండ్స్. అక్కడి నుంచి అయితే లింక్ చేసుకోవచ్చు. సో, ఇంకా నేను చెప్పినటువంటి ఇన్ఫర్మేషన్‌లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను. ఇంకా ఫర్దర్‌గా ఏమైనా వీటి గురించి అయినా మీకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను తప్పకుండా అయితే చేస్తాను. సో, ఈ వీడియో గనుక మీకు నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.